దేశవ్యాప్తంగా అధికారుల తనిఖీల్లో కొత్త నోట్లు పెద్ద మొత్తంలో బయటపడుతున్నాయి. కర్ణాటకలో 93 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆర్బీఐ అధికారితో పాటు 7 ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశారు. 1,50,00,000 రూపాయల నోట్ల మార్పిడికి ఆర్బీఐ అధికారి సహకరించారని, 15 నుంచి 35% ఈ ముఠా నోట్లు మార్పిడి చేస్తోందని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై మరిన్ని డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, కర్ణాటకలో ఆర్బీఐ అధికారి అరెస్ట్ పై అప్డేట్స్ ఏంటి? రేహనా, కేవలం బ్యాంక్ అధికారులే కాదు, ఆర్బీఐకి సంబంధించిన అధికారులు కూడా ఈ వ్యవహారాల్లో పాల్గొంటారు. ఈ కొత్త నోట్లు కట్టల కోట్ల రూపాయల కొత్త నోట్లు రావడం వెనుక ఆర్బీఐ అధికారుల హస్తం కూడా ఉన్నది సిబిఐ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తున్నాయి. అందుకనే బెంగళూరులో రంగంలోకి దిగాయి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మైఖేల్, ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంగళూరులో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈయన్ని కొద్దిసేపటి క్రితం సిబిఐ అరెస్ట్ చేసింది. ఈయన మీద ఉన్న అభియోగం ఏంటంటే 1,50,00,000 రూపాయల పాత నోట్లని ఈయన ఎక్స్చేంజ్ చేసేందుకు సహకరించారు అన్నది ఈయన మీద ప్రధాన అభియోగం. కొద్దిసేపటి క్రితం సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఎందుకంటే ఒక్క బ్యాంకుల నుండే ఇంత పెద్ద ఎత్తున నోట్లు ఎలా అవుతున్నాయని చాలా మంది కూడా అసలు సందేహాలు వ్యక్తపరిచారు. దీనిలో ఆర్బీఐ సంబంధించిన అధికారులకు సంబంధించి కూడా హస్తం ఉంది. ఎందుకంటే ఆర్బీఐ రీజనల్ కార్యాలయం నుంచే బ్యాంకులకు కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మైఖేల్ ను అరెస్ట్ చేయడం, ఆర్బీఐకి సంబంధించిన సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. దీంతో పాటే బెంగళూరులోనే మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న 8 మందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మొన్న మనకు గుర్తుండే ఉంటుంది, బెంగళూరులో 2 ఇంజనీర్ల దగ్గర దాదాపు 4.5 కోట్ల రూపాయల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న వాళ్ళ 2 ఇంజనీర్లను ఇంట్రాగేట్ చేసినప్పుడు అతనికి ఆ 4.5 కోట్ల రూపాయల కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న సమాచారం అతని దగ్గర తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎవరైతే ఈ కొత్త నోట్లు పాత నోట్ల మార్పిడి ముఠా ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని నమ్మించారు. మాకు కూడా కొత్త నోట్లు కావాలి, పాత నోట్లు ఇస్తామంటూ. సో నమ్మించినప్పుడు వాళ్ళు కూడా నమ్మి వాళ్ళు మాయలో పడ్డారు. దాదాపు మాయలో పడ్డప్పుడు వాళ్ళ ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. 8 మందితో కూడిన ముఠాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర 93 లక్షల రూపాయల విలువైన కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్ గా ఇప్పుడు సిబిఐ గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ బ్యాంక్ అధికారుల మీద, అదేవిధంగా ఆర్బీఐ అధికారులతో పాటు ఇటువంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో కొత్త నోట్లను మార్పిడి చేస్తామని చెప్తున్నారో వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇప్పటి వరకు దాదాపు దేశవ్యాప్తంగా 250 కోట్ల రూపాయలకు పైగా ఈ కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. జహానా. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.